వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గంటా శ్రీనివాస్ విషయంలో చంద్రబాబు నాయుడు వేరే ఆలోచన చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. అయితే ఇదే సమయంలో ఫస్ట్ లిస్ట్లో ఎక్కడా కూడా అటు జనసేన కానీ ఇటు టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల జాబితాను అయితే అనౌన్స్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ మీడియా సమక్షంలో. ఓవరాల్గా జనసేన 5 సీట్లకు, అదేవిధంగా టీడీపీ 94 స్థానాలకు కూడా అభ్యర్థులను అనౌన్స్ చేసింది. అటు బీజేపీతో పొత్తుల దృష్ట్యా కావచ్చు, కొన్ని సీట్లలో జనసేన టీడీపీ మధ్య ఉన్న ఒక చిన్న నెగోషియేషన్ కారణంగా కావచ్చు, కొన్ని సీట్లను అయితే కీలక స్థానాలను కూడా హోల్డ్లో పెట్టే ప్రయత్నం అయితే జరిగింది. అయితే ఇదే సమయంలో గంటా శ్రీనివాస్ పేరు మాత్రం ఫస్ట్ లిస్ట్లో లేకపోవడాన్ని మాత్రం చాలామంది ఆయన అనుచరులు అయితే తప్పుపడుతూ వస్తున్నారు. ఇదే సమయంలో ఇక్కడ చూసినట్టయితే మరొక అంశం కూడా హైలైట్ అవుతూ వస్తుంది. గత కొన్ని రోజులుగా గంటాకు సంబంధించి ఆయన వైసీపీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఇటీవలే గంటా మీడియా ముందు మాట్లాడుతూ కూడా తను చంద్రబాబు నాయుడు చీపురుపల్లి వెళ్ళమన్నారు, వైజాగ్ నుంచి విజయనగరానికి తను షిఫ్ట్ చేసే ప్రయత్నం జరుగుతోంది అంటూనే దాని మీద ఆలోచించుకోవడానికి టైం అడిగాను అంటూనే మరొక వైపు పార్టీ మారడం తప్పు కాదు అంటూ కూడా ఆయన ఒక ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు చివరిలో మీడియా ముఖంగా మాట్లాడే క్రమంలో. ఇక అప్పటి నుంచి కూడా పార్టీ మారడంలో తప్పు లేదు, అవకాశం ఉన్నప్పుడు అనే విధంగా గంటా మాట్లాడిన తీరు మీద మాత్రం అనేక రకాల ఊహాగానాలు, అనేక రకాల స్పెక్యులేషన్స్ అయితే తెర మీదకి వచ్చాయి. అయితే ఇదే సమయంలో చూసినట్లయితే గంటా మాట్లాడిన మరుసటి రోజే పార్టీ అనౌన్స్ చేసిన లిస్టులో 94 మంది అభ్యర్థులను అనౌన్స్ చేస్తే టీడీపీ, ఆ లిస్టులో గంటా శ్రీనివాస్ పేరు లేకపోవడం మాత్రం నిజంగా సీరియస్గా చర్చనీయాంశం అవుతూ వస్తోంది. అయితే ఇదే సమయంలో గంటా వైసీపీలోకి వెళ్తారంటూ జరుగుతున్న ప్రచారం కారణంగానే ఈ లిస్టులో ఆయన పేరు లేదా అనేది మాత్రం ఆయన ప్రత్యర్థులు తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. ఇటు ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న అయ్యన్న పాత్రులు లాంటి వాళ్ళకు కూడా టికెట్ అనౌన్స్ చేసి కేవలం గంటా శ్రీనివాస్ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు ఆయన హోల్డ్లో పెట్టే ప్రయత్నం చేయడం మాత్రం ఈరోజు నిజంగానే హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే గంటా వైసీపీలోకి రావడం ఖాయమని వైసీపీ నేతలు కూడా కొంతమంది ప్రచారం చేస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎంతవరకు నిజం ఉంది ఈ వార్తల్లో, గంటా పార్టీని మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఆయన, అదేవిధంగా నెక్స్ట్ లిస్ట్ వరకు కూడా గంటా వెయిట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అసలు చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఆయన్ని ఈరోజు పక్కన పెట్టే ప్రయత్నం చేశారా, లేకుంటే నిజంగానే అక్కడున్న చిన్న నెగోషియేషన్ కారణంగానే గంటాని ఎంపీగా పోటీ చేయించాలా, ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనే ఆలోచనలోనే చంద్రబాబు నాయుడు వెయిట్ చేస్తూ ఉన్నారా? ఈ అంశాలన్నీ చాలా సీరియస్గా హాట్ టాపిక్ అయితే అవుతూ ఉన్నాయి ఈ రోజున. దీనికంటే ముందు గంటా రాజకీయ ప్రస్థానాన్ని కూడా ఒకసారి మనం టచ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సో సుదీర్ఘకాలం ఒక ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనకంటూ కూడా ఎదురులేని నేతగా, మ్యాక్సిమం ఓటమి ఎరుగని నేతగా కూడా గంటా పేరు తెచ్చుకోగలిగారు. ఒక సోలో ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోగలిగారు. ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా కావచ్చు, అక్కడి నుంచి చూసినట్లయితే ఆయన ప్రస్థానం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా కావచ్చు. పార్టీ ఏదైనా కూడా ఏ మంత్రి పదవి తన వద్దే, పదవులు ఎప్పుడు కూడా తన చుట్టూనే ఉంటాయన్న ఒక అదృష్టాన్ని కూడా ఆయన దక్కించుకున్నారు రాజకీయాల్లో. ఇక అదే సమయంలో మనం చూసినట్లయితే కూడా గంటాది యాక్చువల్గా ఏంటంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు. ఆయన అక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో తన పరిశ్రమల దృష్ట్యాన్ని వైజాగ్కి షిఫ్ట్ అవ్వడం, అక్కడే స్థిరపడడం జరిగింది. సో తన పుట్టినూరు కంటే కూడా ఈరోజు వైజాగ్ నుంచి ఆయన ఆ స్థాయిలో రాజకీయ రంగేట్రం చేసే ప్రయత్నం అయితే జరిగింది. ఈ క్రమంలోనే గంటా మనం చూసినట్లయితే టీడీపీ నుంచి ఆయన రాజకీయ రంగేట్రం చేశారు. మొదటిసారి ఆయన ఎంపీ కూడా కావడం జరిగింది. ఆ తర్వాత 2 సార్లు చోడవరం నుంచి, అనకాపల్లి నుంచి కూడా 2 సార్లు కూడా ఎమ్మెల్యే అయి ఉన్నారు. ఇక పర్టికులర్లీ మనం చూసినట్లయితే 2009 ఎన్నికల్లో ఆయన చిరంజీవి ఆ రోజున పార్టీ పెడడం జరిగింది. అప్పుడు గంటా టీడీపీలోనే ఉన్నారు. పెద్ద కారణాలు లేకుండానే ఆ రోజున చిరంజీవి ఏదైతే సామాజిక న్యాయమే లక్ష్యం అంటూ కూడా ఆయన పెట్టిన సామాజిక న్యాయం పేరుతో, మార్పు పేరుతో ఆయన పెట్టిన ప్రజారాజ్యం వైపు ఆకర్షితులయ్యారు. ఆ క్రమంలోనే గంటా శ్రీనివాస్ కూడా టీడీపీలో ఆయన బాగానే ఉన్నారు, అప్పుడు బాగానే కుషన్గా ఉన్నారు టీడీపీలో, అలాంటి ఇబ్బందులు అయితే లేవు ఆయనకు పొలిటికల్గా. అయినా సరే కేవలం కాపు సామాజిక వర్గ యాంగిల్లోనే ఆ రోజు ఆయన పార్టీ మారే ప్రయత్నం చేయడం, చిరంజీవి సమక్షంలోనే ఆయన పార్టీ జెండా కప్పుకోవడం లాంటి పరిణామాలు తెర మీదకి వచ్చాయి. అయితే ప్రజారాజ్యం వైపు నుంచి కూడా ఆ రోజు ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే గంటా శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొద్ది రోజులకి, అంటే 18 స్థానాలకి ఆ రోజున ప్రజారాజ్యం పరిమితమైంది. సీఎం అవుతారు చిరంజీవి అన్న లక్ష్యంతో వచ్చిన పార్టీ, అధికారంలోకి వస్తుంది అనుకున్న పార్టీ ఆ రోజు 18 స్థానాలకే పరిమితమైంది. ఇక ఇదే సమయంలో కొన్ని రోజులకే తన పార్టీని ప్రజారాజ్యాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్లో చిరంజీవి విలీనం చేశారు. విలీనం చేసిన కొద్ది రోజులకే ఆయనకి రాజ్యసభతో పాటు కేంద్ర మంత్రి పదవులు కూడా చిరంజీవి వరించాయి. ఇక ఆ తర్వాత చూసినట్లయితే కాంగ్రెస్లో తన పార్టీని ఆయన విలీనం చేయడం జరిగింది, ప్రజారాజ్యాన్ని. ఈ క్రమంలోనే ప్రజారాజ్యం వైపు ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్లో మెర్జ్ అయి ఉన్నారు. ఇక కాంగ్రెస్లో ఆ రోజున ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయన క్యాబినెట్లో గంటాకు అత్యంత కీలకమైన మంత్రి పదవి కూడా దక్కింది. సో అక్కడ మెజారిటీ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి, ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ వైపు వచ్చినా వాళ్ళలో గంటా లాంటి అదృష్టం అయితే ఎవరిని వరించలేదనే చెప్పాలి. ఇక అటు పార్టీ ఏదైనా ఇటు టీడీపీలో ఉన్న చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడనే పేరుంది, అటు ప్రజారాజ్యంలో ఉన్న చిరంజీవికి అంత్య సన్నిహితుడనే పేరుంది, ఇటు కాంగ్రెస్లో ఉన్న
కిరణ్ కుమార్ రెడ్డికి అంతే సన్నిహితుడు అనే పేరైతే ఉంది గంటా శ్రీనివాసరావుకు. అదే ఎక్కడికి వెళ్ళినా తనకంటూ ఒక సోలో ఇమేజ్ ఉన్న లీడర్గా గంటాకు గుర్తింపు అయితే ఉంది. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే 2014 ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి రాష్ట్ర విభజన క్రమంలోనే టీడీపీ జెండా కప్పుకున్నారు. సో టీడీపీ జెండా కప్పుకున్న తర్వాత ఆయన భీమిలి నుంచి ఆ రోజున పోటీ చేయడం జరిగింది. అక్కడికి తన క్లోజ్ అసోసియేట్ అయిన అవంతి కూడా ఆ రోజున టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ నుంచి టీడీపీ. అవంతి ఆ రోజు ఎంపీగా పోటీ చేస్తే ఈయన భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కూడా కీలక పదవి అయితే మంత్రి పదవి అయితే దక్కింది. అటు అదే జిల్లా నుంచి అయ్యన్న పాత్రుడు లాంటి ఒక సీనియర్ నేత మంత్రిగా ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గంటాకు కూడా అంతే సమాన ప్రాతినిధ్యం కల్పించారు. అయ్యన్నతో పోలిస్తే గంటా రాజకీయాల్లో జూనియర్ అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గంటాకున్న ఒక సాలిడ్ ఇమేజ్ దృష్ట్యా ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా ఒక ఆధిపత్య పోరు, కనిపించిన ఆధిపత్య పోరు అయితే అటు అయ్యన్న వర్సెస్ గంటా వర్గాల మధ్య అయితే ఉంటూ వచ్చింది. ఇక గత ఎన్నికల సమయంలో 2019 ఎన్నికల సమయంలో గంటా నార్త్కు షిఫ్ట్ అయ్యారు, వైజాగ్ నార్త్కు. వైసీపీ పూర్తి స్థాయి వేవ్ వీచిన ఆ ఎన్నికల్లో కూడా గంటా నార్త్ నుంచి అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా గంటా నార్త్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇక పార్టీ అయితే అధికారానికి దూరమైంది. ఇక అప్పటి నుంచి గంటా కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి. ఒక దశలో ఆయన వైసీపీలోకి వెళ్తారు, టీడీపీని వీడనే ఒక చర్చ అయితే జరిగింది. బట్ అటువైపు నుంచి చూసినట్లయితే భీమిలో నుంచి తన సన్నిహితుడైన అవంతి గెలవడమే కాదు, ఆయన మంత్రిగా కూడా ఉన్నారు చాలా రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో. సో అందుకనే ఆయన తాను పార్టీలోకి వెళ్ళినట్లయితే మంత్రి పదవి దక్కదనే ఆలోచనతోనే ఆయన ఆగిపోయారని ఒక చర్చ జరిగింది. ఇక చిరంజీవి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కలిసిన సమయంలో కూడా గంటా పక్కనే ఉన్నారు. సో గంటాని పార్టీలోకి తీసుకెళ్లే ప్రయత్నం చిరంజీవి చేస్తున్నారని ఇంకొక ప్రచారం కూడా అప్పట్లో చాలా సీరియస్గా నడిచింది. సో ఇక వీటన్నిటికీ కూడా ఎక్కడికక్కడ చెక్ పెడుతూనే వచ్చారనుకోవాలి గంటా. అయితే అట్ ద సేమ్ టైంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గంటా తన రాజీనామా కూడా చేయడం జరిగింది ఎమ్మెల్యే పదవికి. అది మొన్నటి వరకు స్పీకర్ దగ్గర హోల్డ్లోనే ఉంది. మొన్న రాజ్యసభ ఎన్నికల సమయంలో దాని స్పీకర్ ఆమోదించారు, అది వేరే విషయం. ఇక గంటా అయితే మాత్రం అంత స్థాయిలో పార్టీ మీద ఫోకస్ పెట్టిన సందర్భం అయితే లేదు. పార్టీ అధినేత రివ్యూలకు ఆయన ఎన్నోసార్లు గైర్హాజరయ్యారు, అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యారు, పార్టీ కీలక నిర్ణయాలు తీసుకునే సమావేశాలు కూడా ఎన్నోసార్లు గైర్హాజరవుతూ వచ్చారు. ఈ క్రమంలోనే గంటా విషయంలో మాత్రం అసలు ఆయన పార్టీలో ఉంటారా వీడతారా అన్న కొంత చర్చ చాలా కాలం నడిచింది. ఇక ఒక దశలో పవన్ కళ్యాణ్తోని అదేవిధంగా చిరంజీవితోని ఆయన భేటీ కావడం పట్ల, కాపునాడు పేరుతో ఒక ఉద్యమాన్ని కొన్ని రోజులు లీడ్ చేసే ప్రయత్నం చేయడం పట్ల, వీటన్నిటితో గంటా పార్టీని వీయడం ఖాయం, జనసేన వైపు వెళ్ళడం ఖాయం అన్న ప్రచారం కూడా చాలా సుదీర్ఘంగా నడిచింది. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ గంటా శ్రీనివాస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆ రోజున వేపాడ చిరంజీవి లాంటి వాళ్ళని ఆయన గెలిపించుకున్న తీరు కానీ, ఈ పరిణామాల తర్వాత వన్ సైడ్ వేవ్ టీడీపీకి కనిపించిన తీరు కానీ, ఆయన వేరే పార్టీలోకి వెళ్ళాలన్న ఆలోచన కానీ, టీడీపీలో ఉండాలా లేదా అన్న ఆలోచనలకు కానీ బ్రేక్ లేసేలా చేశాయి. ఇక ఆ తర్వాత టీడీపీలోనే కొనసాగుతూ వచ్చారు ఆయన. అయితే అప్పటి నుంచి కూడా అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు నిన్నటి వరకు ఇనాక్టివ్గా ఉండి ఇప్పుడు యాక్టివ్ అయిన గంటాకి ఎలా టికెట్ ఇస్తారంటూ కూడా అయ్యన్న పాత్రుడు బహిరంగంగానే చంద్రబాబు నాయుడిని అనేక వేదికల మీద ప్రశ్నిస్తూ వచ్చారు. కానీ అలాంటి నేతలను పక్కన పెట్టినట్టు కూడా ఆయన మాట్లాడారు. బట్ చంద్రబాబు నాయుడు మాత్రం వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆధిపత్య పోరును తగ్గించి ఇద్దరు చేతులు కలిపే ప్రయత్నం అయితే చేశారు. ఆయన వైజాగ్ పర్యటనలో భాగంగా వీళ్ళిద్దరిని పక్కనే కూర్చోబెట్టుకొని అనేక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తూ వచ్చారు. ఆధిపత్య పోరుకైతే చెక్ పెడుతూ వచ్చారు. బట్ అట్ ద సేమ్ టైం ఎంత అధినేత చెక్ పెట్టే ప్రయత్నం చేసినా ఇక్కడ అయ్యన్న తనకు ఎమ్మెల్యే టికెట్తో పాటు తన కొడుకు విజయపాత్రుడికి అనకాపల్లి ఎంపీ టికెట్ అడుగుతున్న చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. అదే సమయంలో గంటా తనకు ఎమ్మెల్యే టికెట్తో పాటు తన కొడుకు రవితేజకు ఎక్కడో చోట ఎంపీ కానీ లేకపోతే ఆయన ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఆ స్థాయిలో విజయపాత్రుడు, అదే స్థాయిలో రవితేజ కూడా అక్కడ హడావిడి చేస్తూ వస్తున్నారు లోకల్గా. టికెట్ల విషయంలోనే మెయిన్గా ఆ రెండు ఫ్యామిలీల మధ్య ఒక నెగోషియేషన్ అయితే ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఇక గంటా నార్త్ నుంచి కాకుండా ఆయన ఈసారిని భీమిలీకి పంపిస్తారనే వచ్చింది. బట్ భీమిలీలో మాత్రం ఈసారి అవంతి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి ఆయనకే టికెట్ ఇచ్చున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక ఇలాంటి సమయంలోనే ఆయన రాజీనామా కూడా మొన్ననే ఆమోదించారు. ఇక ఇది ఇంత పీక్ టైంలో ఎన్నికలు జరగబోతున్నాయి, ఇంకొద్ది రోజుల్లో షెడ్యూల్ కూడా రాబోతుంది. ఇలాంటి పీక్ టైంలోనే గంటాను చీపురుపల్లి పంపించబోతున్నారు. ఒక కొత్త ప్రయోగానికి అయితే చంద్రబాబు నాయుడు తెరదీశారన్న చర్చ జరిగింది. చర్చే కాదు, అది వాస్తవం కూడా. చీపురుపల్లిలో చూసినట్లయితే బొత్స సత్యనారాయణ ఒక సుదీర్ఘకాలమైన మంత్రిగా పనిచేశారు, అటు కాంగ్రెస్ నుంచి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వరకు. అదేవిధంగా పీసీసీ చీఫ్గా కూడా ఉమ్మడి రాష్ట్రంలో లాస్ట్లో ఆయన పనిచేయడం జరిగింది. ఒక విజయనగరం జిల్లానే కాదు, ఉత్తరాంధ్రలో తనకంటూ బొత్సకు ఒక హోల్డ్ అయితే ఉంది. అంత సీనియర్ మంత్రిగా, సీనియర్ నేతగా ఉన్నారు ఆయన. అలాంటి బొత్సను ఢీకొట్టాలి అంటే గంటా లాంటి ఒక నేతే కరెక్ట్ అని కూడా చంద్రబాబు నాయుడు లెక్కలు కట్టారు, అటు సామాజిక వర్గాల దృష్ట్యా చూసినా కూడా. అందుకే ఆయన చీపురుపల్లి వెళ్ళినట్లయితే అటు విజయనగరంలో కేవలం చీపురుపల్లి సీటే కాదు, గంటా లాంటి ఒక వ్యక్తి అక్కడ పోటీ చేసినట్లయితే మిగతా సీట్ల మీద కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు లెక్కలు కట్టడం జరిగింది. ఆ స్థాయిలో బొత్సాన్ని కొట్టే లీడర్ కోసం చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో ఎదుగుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే గంటాకు ఆ సీటు ఆఫర్ చేస్తున్నారు.
అంటే ఒకవేళ గంట ఆ సీటుని యాక్సెప్ట్ చేసినట్లయితే ఈరోజు పూర్తిగా వైజాగ్ నుంచి ఆయన విజయనగరం వెళ్ళినట్టే, అంటే తనకు సంబంధం లేని జిల్లాకు పూర్తి స్థాయిలో వెళ్ళినట్లే అవుతుంది. ఇదే విషయాన్ని తన చుట్టూ రకరకాలుగా ప్రచారం జరుగుతున్న సమయంలోనే గంటా మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబు నాయుడు తన ముందు పెట్టిన ప్రపోజల్ను కూడా ఆయన హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. దానికి కొంత టైం కావాలని అడిగినట్లయితే చర్చ వచ్చింది. బట్ ఇదే సమయంలో ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు లాస్ట్లో. పార్టీ మారిన అవకాశాలు లేనప్పుడు పార్టీలు మారినా తప్పు లేదు అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఈ అంశం అయితే చాలా సీరియస్గా చర్చ జరిగింది. ఆయన వైసీపీలోకి వెళ్తున్నట్టే అనే అంచనాలు కూడా వచ్చాయి. ఇలాంటి పీక్ స్టేజ్లో ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఫస్ట్ లిస్ట్లో గంటా పేరు లేకపోవడం మాత్రం ఆయన అనుచరులు అది అవమానంగానే ఫీల్ అవుతూ వస్తున్నారు. కేవలం ఇక వైసీపీ కూడా ఇదే అదనంగా ఇది ఒక ఆయుధంగా తనకు మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. గంటాకి అవమానం జరిగింది టీడీపీలో ఒక సీనియర్ నేతకు అంటూ కూడా వైసీపీ సోషల్ మీడియా కూడా హోరెత్తిస్తోంది ఈ రోజున గంటాకు సంబంధించి కొన్ని న్యూస్ను. ఇదే సమయంలో గంటా మాత్రం ఎక్కడ ఈ అంశానికి సంబంధించి మాట్లాడకపోవడం కానీ, అట్లాంటి ఒక సీనియర్ నేత అయిన కీలక నేతను గంటాను చంద్రబాబు నాయుడు ఫస్ట్ లిస్టులో పక్కన పెడతాం కానీ నిజంగానే చర్చనీయాంశమైంది. అదే సమయంలో అయ్యన్న పాత్రులు లాంటి వాళ్ళకి నర్సీపట్నం టికెట్ అనౌన్స్ చేయడం కానీ, సో ఈ పరిణామాలన్నీ కూడా గంటా అనుచరులని ఒక డైల్మాలో అయితే పడేస్తూ ఉన్నాయి. మరి ఈ పరిణామాల తర్వాతే గంటా పార్టీ మారడం ఖాయమన్న విమర్శలు అయితే వస్తున్నాయి. బట్ ఇక్కడ చూసినట్లయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఎలాగైనా గంటాను కన్విన్స్ చేసి జీపురపల్లి పంపించేందుకే ఇలా గంటాను హోల్డ్ చేసే ప్రయత్నం చేశారనేది అయితే టీడీపీ నుంచి వస్తున్న లీకులుగా చెప్పాలి. అదే సమయంలో గంటా కన్విన్స్ అయినట్లయితే ఆయన ఎక్కడో చోట నుంచి అతి కీలకమైన కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ బరిలో దించడానికి కూడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారని కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా రేపో మాపో గంటాతో చంద్రబాబు నాయుడు ఆయన పిలిపించుకుని మరీ భేటీ అయ్యే అవకాశం ఉందనే చర్చ కూడా టీడీపీ నుంచి అయితే వస్తూ ఉంది. సో ఓవరాల్గా ఈ పరిణామాల నడుమ గంటా రాజకీయ భవిష్యత్ ఏ మలుపు తిరగబోతోందనే అంశం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో నిజంగానే హాట్ టాపిక్గా మారింది.